వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విరులలో హరిదేవేరి సుగంధ పరిమళ సోయగం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి పుష్పయాగ మహోత్సవం. తిరుమలలో డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు. నవంబర్ 27 నుండి దర్శన టోకెన్లను విడుదల చేయనున్న టీటీడీ. మీడియా సమావేశంలో చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. వెంకటపాలెం టీటీడీ ఆలయంలో రేపు భూమి పూజ, శంకుస్థాపన. శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ జేఈఓ. తిరుమలలో వైకుంఠ ఏకాదశికి పగడ్బందీగా ఏర్పాట్లు. సాంకేతికతను వినియోగించుకుని భక్తులకు టికెట్ల జారీ. వివరాలను మీడియాకు వెల్లడించిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. లోకధాత్రి సర్వసంపత్ ప్రదాయిని శ్రీ హరి ప్రియదేవేరి శ్రీ పద్మావతిదేవి పుష్పయాగ మహోత్సవంతో తిరుచానూరు క్షేత్రం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. వర్ణశోభిత పుష్పాలలో సిరుల తల్లి సౌందర్యం దేదీప్యమానంగా ద్విగుణీకృతమైంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ అద్భుత విశేష ఉత్సవాన్ని గాంచిన భక్తులు ముగ్ధులయ్యారు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతిదేవి పుష్పయాగ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నవంబర్ 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగాయి. ఈ బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో బుధవారం శ్రీ పద్మావతిదేవి ఆలయ ఆవరణలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపాన్ని రంగురంగుల పూల తోరణాలతో చూడచక్కగా అలంకరించారు. వేదికను అందంగా తీర్చిదిద్ది సర్వాంగ శోభితంగా అలంకార భూషితులైన అమ్మవారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల చతుర్వేద పారాయణం నడుమ పుష్పయాగ మహోత్సవాన్ని పరిమళ భరితంగా నిర్వహించారు. మరువం, దవనం, కదిరిపచ్చి, తులసి తదితర పత్రాలు, మల్లెలు, మొల్లలు, చండిజాజులు, పగడపు పూలు, సంపెంగ, రోజా తదితర పుష్పాలతో లోక పావని శ్రీ పద్మావతి అమ్మవారికి నిర్వహించిన పుష్పయాగం ఆద్యంతం భక్తిరస భరితంగా సాగింది. కొలువే పుష్పయాగము, పూవక పూచే నీకిటి పుష్పయాగము, పూబోణుల కొలువే పుష్పయాగము. తలచి నిన్ను తమ మేనుల బొడమే, తలచి నిన్ను తమ మేనుల బొడమే, పులక జుంపములని పుష్పయాగము, పూబోణుల
కొలువే పుష్పయాగము పూవక పూచే నీకిటే పుష్పయాగము పూగోనుల కొలువే పుష్పయాగము. ఇక పుష్పయాగ మహోత్సవానికి ముందు పుష్పాల ఊరేగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. వాహన మండపంలో వివిధ రకాల పుష్పాలను బుట్టల్లో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పాలను ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఆ తర్వాత గర్భాలయ ప్రదక్షిణగా పుష్పాలను తీసుకువచ్చి అమ్మవారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ చేపట్టిన ఏర్పాట్లను వివరించారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ పాలక మండలి నిర్ణయాలు తీసుకుందని, 10 రోజుల్లో 182 గంటల దర్శన సమయంలో 162 గంటలు సామాన్య భక్తులకు కేటాయించామని తెలియజేశారు. భక్తులు టీటీడీ సూచనలు పాటించి వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య అంశాలు ఏంటంటే, ఈ వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు గొప్ప కార్యక్రమం. గతంలోనే కొన్ని ఏర్పాట్ల గురించి మీకు సవివరంగా వివరించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఎక్కువ మంది భక్తులకి ఈ సమాచారాన్ని చేరవేయాలని ఈరోజు ముఖ్యంగా మీ ద్వారా 50 మంది భక్తులకి ఈ కొంత ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. మీ అందరికీ తెలుసు, డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు ఈ వైకుంఠ ద్వార దర్శనాలు చేపించడం జరుగుతుంది. ముందుగా అనుకున్న ప్రకారమే మొదటి 3 రోజులు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ దర్శనం ఉంటుంది. జనవరి 2 నుంచి జనవరి 8 వరకు ఆ 7 రోజులు సామాన్య భక్తులకి పెద్దపీట వేయటం జరిగింది. గతంలో చెప్పిన విధంగానే 10 రోజులకి 182 గంటలు సమయం. ఇది ఈ సేవలన్నీ తీసేస్తే మనకు మిగిలేది 182 గంటలు. ఆ 182 గంటల్లో 164 గంటలు సామాన్య భక్తులకు కేటాయించడం జరిగింది. ఇది ఒక గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఆ మొదటి 3 రోజులు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా వచ్చిన వాళ్ళకి 1+3 రేషియోలో మనం టోకన్లు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మొదటి 3 రోజుల్లో ఎస్సిడి కానీ శ్రీవాణి కానీ పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎస్సిడి 15,000, అంటే జనవరి 2 నుంచి జనవరి 8 వరకు, శ్రీవాణి 1000 మందికి. ఇది ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్థానికులకి ఈ అప్లికేషన్ ద్వారా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వైకుంఠ ద్వారా దర్శనం రోజుల్లో తిరుపతిలో ఎస్సిడి టోకన్లు ఏదైతే ఇచ్చేవాళ్ళమో తిరుపతిలో, అవన్నీ కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు ఏదైతే ముందు బుక్ చేసుకున్నారో వాటిని కూడా రద్దు చేయడం జరిగింది ఈ 10 రోజులు మాత్రం. ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా దాతల దర్శనం బుకింగ్కు అవకాశం కల్పిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు నిర్వహించనున్నటువంటి వైకుంఠ ద్వారా దర్శనాలు, దాని గురించి టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు నిర్ణయాలు
బోర్డు తీసుకోవటం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శన టోకన్లు జారీ చేయటం జరుగుతుంది. నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదు చేసుకునే అవకాశం ఉంది. మొదట 3 రోజులకు వైకుంఠ ద్వారా దర్శనాలు నవంబర్ 27వ తారీఖు ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి ఎలక్ట్రానిక్ టిప్ వివరాలు భక్తులందరికీ అందుబాటులో ఉంటాయి, వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. వాట్సాప్లో కూడా నమోదు చేసుకునేటువంటి మొట్టమొదటిసారి ఆ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. వాట్సాప్ ద్వారా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునే భక్తులకు ఏపీ గవర్నమెంట్స్ సర్వీస్ నెంబర్ 9552300009కు ముందుగా గోవిందా లేదా హాయ్ అని మెసేజ్ చేయాలి. అనంతరం టీటీడీ దర్శనం సెలెక్ట్ చేసుకుని వారి వివరాలన్నీ కూడా అందులో పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది. వైకుంఠ ద్వారా దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుండి జనవరి 5 తేదీ వరకు శ్రీవారి ఆలయంలో చంటి పిల్లలు, తల్లిదండ్రులకి, వృద్ధులకి, వికలాంగులకి, డిఫెన్స్, ఎన్ఆర్ఐ ప్రత్యేక దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేయడం జరిగింది ఈ 10 రోజులు. జనవరి 6, 7, 8 తేదీల్లో స్థానికులకి రోజుకు 5,000 చొప్పున, తిరుపతి, చంద్రగిరి వాసులకి 4,500, తిరుమల కొండపై ఉండే వాళ్ళకి 500 ఆ విధంగా కేటాయించడం జరిగింది. అన్ని వర్గాల భక్తులకు దృష్టిలో ఉంచుకొని టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాలను గమనించి సహకరించాల్సిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తుంది. మొదటి 3 రోజుల దర్శనం టికెట్ ఉన్న భక్తులకు మాత్రమే దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా 2/1/26 నుండి 8/1/26 ఏదైతే ఈ 1000 శ్రీవాణి 15,000 ఎస్ఈడి ఇవ్వటం జరుగుతుందని ముందునే చెప్పాను. వాటి గురించి 5/12/25 ఉదయం 10 గంటలకి ఆన్లైన్లో దొరుకుతాయి. కాబట్టి ఈ కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నీ కూడా భక్తులందరూ ఆలోచన చేయాలి. దానికి అనుగుణంగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలి. మొదట 3 రోజులు ఈ మొత్తం ఆన్లైన్ ద్వారానే దర్శనాలు కల్పించడం జరిగింది కాబట్టి ఇక్కడికి వస్తే ఇబ్బంది పడతారు. దానికి అనుగుణంగా మీరు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో టీటీడీకి అనుబంధంగా ఉన్న వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం అభివృద్ధి పనులకు గురువారం ఆగమోక్తంగా భూమి పూజ, శంకుస్థాపన జరగనుంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్నారు. వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భూమి పూజ, శంకుస్థాపనలో భాగంగా బుధవారం సాయంత్రం దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో తిరుమల శ్రీవారి ఆలయం నుండి విచ్చేసిన వైఖానస ఆగమ పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భగవత్ అనుజ్ఞ, ప్రార్థన, సూక్త పఠనం, విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, ఆచార్య ఋత్విక్ వరణం, రక్షాసూత్ర ఆరాధన, చతుర్వేద పారాయణం, పంచగవ్య ఆరాధన, వాస్తు పూజ, వాస్తు బలి, వాస్తు హోమం, పర్యాజ్ఞీకరణం, వాస్తు శుద్ధి, మృత్సంగ్రహణం కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించి అంకురార్పణ చేశారు. అనంతరం పంచాగ్ని ప్రతిష్ఠ, అగ్ని ప్రణయనం, చతుర్వేద శిలాశుద్ధి, కుంభావాహనం, కుంభారాధనం, చతుర్దశ కలశ స్నపనం, జలాధివాసం, ధాన్యాధివాసం, రత్నాధివాసం, చతుర్వేద శిలాదివాసం, చతుర్వేద అధ్యయనం, పౌత్ర ప్రశంసనం, మహాశాంతి హోమాలను వైఖానసాగమోక్తంగా జరిపారు. రేపు ఉదయం దేవాలయ ప్రాంగణంలో వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా జరిపి భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధి పనుల కోసం 140 కోట్ల నిధులను ఇప్పటికే విడుదల చేసింది.
తిరుమల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నామని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలను వెల్లడించారు. ఈ ఏడాది నేరుగా టికెట్లు అందజేసే పద్ధతికి స్వస్తి పలికి సాంకేతికతను వినియోగించి ఆన్లైన్లో టికెట్లు పొందే విధానాన్ని తీసుకువచ్చామని అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. సామాన్య భక్తులు అధిక శాతం మంది దర్శించుకునేలా విధి విధానాలను రూపొందించామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కోసం 10 రోజులు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే ఇది అన్ని మాధ్యమాల ద్వారా కూడా చెప్పడం జరిగింది. అయితే ఈసారి టికెట్ల ప్రక్రియ మాత్రం చాలా వరకు మార్చడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో అన్ని విభాగాలు కానీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా తెలుసు, అందరు స్టేక్ హోల్డర్స్ కూడా డిస్కస్ చేసి చాలా పగడ్బందీగా ప్లాన్ అయితే చేయడం జరిగింది. దీంట్లో టెక్నాలజీని మ్యాక్సిమం ఉపయోగించుకొని రిస్క్ పారామీటర్స్ అని అనలైజ్ చేసుకొని ఆఫ్లైన్ టికెట్ ద్వారా తిరుపతిలో ఇచ్చే విధానానికి పూర్తి స్థాయిలో స్వస్తి చెప్పి ఈ 10 రోజులు ఒక మోడల్ తయారు చేయడం జరిగింది. ఈ మోడల్ ఇప్పటికే రిలీజ్ చేసాం. అది ఈరోజు న్యూస్ పేపర్స్ కూడా అన్ని న్యూస్ పేపర్లో కూడా క్యారీ చేయడం జరిగింది. దీనివలన చాలా రకాలైన ప్రయోజనాలు ఉన్నాయని చెప్పచ్చు. ఇది పూర్తి స్థాయిలో అందరూ కూడా చదివి అర్థం చేసుకొని దాన్ని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని డిప్పు ద్వారా స్లాట్ అలాట్ అయిన వాళ్ళు ఫస్ట్ 3 days 30, 31 నెక్స్ట్ ఇయర్ 1st తారీఖు ఈ 3 రోజులు కూడా స్లాట్ ఉన్న వాళ్ళు మాత్రమే దర్శనానికి వస్తే ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అడ్మినిస్ట్రేషన్ మీద బర్డన్ ఉండదు. స్లాట్ లేకుండా వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి మళ్ళీ వెయిట్ చేయటం కూడా బాగుండదు. ఎందుకంటే 2nd తారీఖు నుంచి మాత్రమే సర్వదర్శనం ఉంటుంది కాబట్టి. సో అందుకని అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి, టీటీడీ అన్ని రకాలకు కూడా ఇప్పటికే సూచనలు చేసింది. ఆ సూచనలు కూడా అందరూ ఫాలో అయితే ఎవరికి అడ్మినిస్ట్రేషన్కి బర్డన్ ఉండదు, వచ్చే భక్తులకు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదని మీ ద్వారా తెలియజేయటం జరిగింది. సో వాళ్ళ భక్తులు కూడా వేచి చూస్తే 10 రోజుల్లో ఏదో ఒక రకంగా వాళ్ళకి అవకాశం వస్తుంది. 10 రోజుల్లో ఏ రోజు దర్శనం చేసుకున్నా కానీ అది సేమ్ ఉంటుందని చెప్పి ఇప్పుడే మనకు పండితులు తెలియజేయడం జరిగింది. సో అందుకని మీరందరూ కూడా భక్తులకి తెలియజేయవలసిందిగా మరొకసారి కోరుకుంటున్నాను అనమాట. ఫస్ట్ 3 రోజు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ రకరకాల పద్ధతుల్లో చేసుకోవచ్చు. చాలా సింప్లిఫికేషన్ చేసాం. ఇట్స్ ఎ సింప్లిఫైడ్ ప్రొసీజర్. వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చు, అలానే యాప్ ద్వారా చేసుకోవచ్చు, అలానే వాట్సాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సఫిషియంట్ టైం ఉంది కాబట్టి రేపు 10 నుంచి అలానే 1వ తారీఖు దాకా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి డిప్ చేయడం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకు కూడా ఈసారి ఫ్యామిలీని యూనిట్గా తీసుకొని అంటే 1+3 4 మెంబర్స్ ఒక డిప్లో ఒక స్లాట్ అంటే 4కి కూడా అవకాశం వస్తుంది. అందుకని వాళ్ళ పేర్లు కూడా చేసుకునేటప్పుడు ప్రాపర్గా 4 పేర్లు కూడా వాళ్ళు రాసి వాళ్ళు సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట. వాళ్ళు నోట్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో అందుకని ఫ్యామిలీని ఒక యూనిట్గా తీసుకొని ఈ రకమైన పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే తర్వాత మనం తీసుకునే డిప్ ద్వారా వాళ్ళకి అవకాశం వస్తే ఫ్యామిలీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదొకటి. తర్వాత 2వ తారీఖు నుంచి అంటే జనవరి 2026 జనవరి 2 తారీఖు నుంచి మనకి సర్వదర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 7 రోజులు కూడా 8వ తారీఖు దాకా కూడా వాళ్ళు సర్వదర్శనంలో వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఈ 3 రోజులు రాకపోయినంత మాత్రాన డిసప్పాయింట్ కావాల్సిన పని లేదు. అలానే నెక్స్ట్ 7 రోజుల్లో కూడా సర్వదర్శనం ఉంటుంది. అలానే లోకల్స్ కూడా తిరుపతి లోకల్స్ మనం ఎప్పుడైతే ఎలా ఇస్తున్నామో అలానే వాళ్ళకి 6వ తారీఖు 7వ తారీఖు 8వ తారీఖు 3 రోజులు కూడా వాళ్ళకి ప్రత్యేకంగా 5,000 టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. సో లోకల్కి కూడా వాళ్ళకి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి కాబట్టి అప్పుడు దాకా వాళ్ళకి వెయిట్ చేసే అవకాశం కూడా ఉంది, అవకాశం కూడా వస్తుంది. 3 రోజులు వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలానే మనకి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా ఎవ్రీడే 15,000 ఎస్ఈటీ టోకెన్స్ ఇష్యూ చేస్తాం. అవి ఆన్లైన్లో వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. అలానే 2వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా ప్రతిరోజు 1000
శ్రీవారి దర్శనాలు కూడా ఉంటాయి, అవి కూడా వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల అవకాశాలు ఆన్లైన్లో అవైలబిలిటీ ఉన్నాయి. ఈ ఆన్లైన్ అవైలబిలిటీలో లేకపోతే 2వ తారీఖు నుంచి వాళ్ళకి సర్వదర్శనం కూడా అవకాశం ఉంది. అందువల్ల ఫస్ట్ 3 రోజులు వాళ్ళు ఎలక్ట్రానిక్ పద్ధతిలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ 3 రకాల పద్ధతిలో వాళ్ళకి డిప్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ డిప్ ద్వారా రాకపోతే తర్వాత రోజుల్లో కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలో వాళ్ళు ఆన్లైన్లో ట్రై చేసుకోవచ్చు. అవి కూడా రాకపోతే 2వ తారీఖు నుంచి ఫ్రీ దర్శనం ఉంటుంది, ఆ ఫ్రీ దర్శనంలో కూడా వాళ్ళు రావచ్చు అన్నమాట. ఇలా చాలా పద్ధతుల్లో అన్ని ఫ్యాక్టర్స్ని కూడా కన్సిడర్ చేసి అందరికి కూడా అవకాశాలు కల్పిస్తూ ఈ రకమైన సిస్టాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ రకమైన సిస్టంలో అందరూ కూడా వాళ్ళకు వచ్చిన అవకాశాల ప్రకారం స్లాట్ ప్రకారం ఫస్ట్ 3 రోజులు వస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ రాకపోయినా డిసప్పాయింట్ కావాల్సిన పని లేదు. నెక్స్ట్ 2వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా వాళ్ళకి ఎలా ఫ్రీ దర్శనం ఉంటుంది కాబట్టి ఆ ఫ్రీ దర్శనానికి కూడా రావాలని ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేయటం జరుగుతుంది. ఈసారి చాలా పకడ్బందీగా టెక్నాలజీని వాడాము, ఫాస్ట్ డేటాని కూడా అనలైజ్ చేసాము. ఏ రోజు అవర్లు ఎన్ని చేయొచ్చు, ఎన్ని అవర్లు ఒక్కొక్క రోజు దర్శనానికి అవైలబిలిటీ ఉంటుందని కూడా చేయటం జరిగింది. అలానే సామాన్య భక్తులకి 90% టైం అలొకేట్ చేసేటప్పుడు ప్రివిలేజ్ దర్శనాలు అన్నీ కూడా రద్దు చేయటం జరిగింది. కేవలం విఐపి ఉన్నవాళ్ళు మాత్రమే ఆ రోజుల్లో రావాలని చెప్పడం జరిగింది, 10 రోజులు కూడా. సో అన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి అందరికి కూడా అవకాశం కల్పించే విధంగా, అలానే సామాన్య భక్తులు మరింత అవకాశం కల్పించే విధంగా సిస్టాన్ని డిజైన్ చేయడం జరిగింది. దాన్ని అందరూ కూడా అర్థం చేసుకొని మీరు సామాన్య భక్తులు రీచ్ అయ్యేటట్టు కూడా చేస్తారని ఆశిస్తున్నాను. తిరుపతిలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గ్రామోత్సవం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో షష్ఠిని పురస్కరించుకుని అర్చకులు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై వేంచేపు చేశారు. ఆపై భక్తులు హరోంహర నామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ తిరునగరి వీధులలో సుబ్రహ్మణ్య స్వామివారి గ్రామోత్సవం కమనీయంగా సాగింది. స్కంద మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. స్కంద మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. శ్రీకర శుభకర శివశక్తి కుమర సుబ్రహ్మణ్య హరోహర, ధరణి తిరుపర. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆలయ అభివృద్ధి కోసం 140 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ సందర్భంగా బుధవారం టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్ఓ కెవి మురళీకృష్ణ, గుంటూరు జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి రానుండటంతో ఆలయ ప్రాంగణంలో చేపట్టిన ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఆలయంలో చేపట్టవలసిన ఏర్పాట్లను అధికారులకు వివరించారు. అనంతరం ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన యాగశాల, ముఖ్యమంత్రి ప్రసంగించే సభాస్థలి, భూమి పూజ, శంకుస్థాపన నిర్వహించే ప్రాంతాలను పరిశీలించి వివిధ అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి,
తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుడు మంతెన రామలింగరాజు తన కుమార్తె మంతెన నేత్ర, అల్లుడు వంశీ గాదిరాజుల పేరు మీదుగా తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయాల ఆధునీకరణకు గాను టీటీడీకి బుధవారం 9 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించి దాతను అభినందించారు. మంతెన రామలింగరాజు 2012వ సంవత్సరంలో కూడా టీటీడీకి 16 కోట్ల 6 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారని చైర్మన్ తెలిపారు. తిరుమలలో భక్తులకు మౌలిక సదుపాయాల కల్పనలో తన వంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చిన ఆయనకు చైర్మన్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం సమీపంలోని అప్పలాయగుంటలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని దివ్యశోభితంగా అలంకరించి వేదికపై వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, యజ్ఞోపీత ధారణ తదితర క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. విశాఖ సాగర తీరం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. విశాఖ మహానగరం ఋషికొండ సమీపంలో ఆహ్లాదకర సాగర తీరాన కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్నప్న తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవ మూర్తులను వేంచేపు చేశారు. కలశ ప్రతిష్ఠ, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆ తర్వాత పసుపు, చందనం, తులసి మాలలను ఉత్సవాలకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. అర్చకులు పవిత్ర జలాలను భక్తులపై సంప్రోక్షణ చేశారు.
దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న ప్రసిద్ధ భద్రాద్రి పుణ్యక్షేత్రం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో తూము లక్ష్మీ నరసింహదాసు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తూము లక్ష్మీ నరసింహదాసు శిలాశాసనాల ద్వారా ప్రవేశపెట్టిన 10 రకాల పూజా విధానాలు, ఉత్సవాలను నేటికి భద్రాద్రి రామయ్యకు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ మహనీయుని భక్తికి చిహ్నంగా భద్రాచలంలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తూము లక్ష్మీ నరసింహదాసు విగ్రహానికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మహిళలు కోలాటాలు, భక్తుల జై శ్రీరామ్ నామస్మరణల నడుమ భద్రాచలం పురవీధులలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో తూము లక్ష్మీ నరసింహదాసు 7వ తరం కుటుంబ సభ్యులు, అశేషంగా భక్తులు పాల్గొన్నారు. తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని కళ్యాణం జరిపారు. చక్కటి వేదికపై బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యహ వాచనం, రక్షాబంధనం, యజ్ఞోపీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణ క్రతువు మంగళకరంగా సాగింది. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. శ్రీకాకుళం నగరం నాగావళి నదీ తీరంలో నెలవైన శ్రీ బలరామ క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం ఘనంగా జరిగింది. మార్గశిర మాసం షష్ఠిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి దండాయుధానికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం శరవణ భవునికి అష్టోత్తర శతనామావళిని నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోస్టల్ కాలనీలో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో షష్ఠి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ముందుగా స్వామివారికి అర్చకులు విశేష అర్చనలు నిర్వహించారు. ఆ తర్వాత భక్తులు జంట నాగులకు 10 రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరుపుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు హరం హర స్మరణలు చేస్తూ తరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.